తమిళ రాజకీయాల్లో తలపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా విజయ్ ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాయబారం నడుపుతున్నారని వస్తున్న వార్తలపై టీవీకే కీలక ప్రకటన చేసింది. అసలు నిజమేంటి? విజయ్ వ్యూహమేంటి? ఈ వీడియోలో చూడండి. తమిళనాడు రాజకీయాలిప్పుడు తలపతి విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. విజయ్ పార్టీ పెట్టినప్పట్నుండి ఏదో ఒక సంచలనం రేగుతూనే ఉంది. తాజాగా విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్నారని, అందుకోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత? విజయ్ పార్టీ వర్గాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. బీజేపీ లేదా ఏఐఏడీఎంకేతో విజయ్ పొత్తు పెట్టుకోబోతున్నారనే వార్తలను టీవీకే వర్గాలు పూర్తిగా ఖండించాయి. విజయ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే చాలా పార్టీలు తమను సంప్రదించాయని, కానీ తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని వారు చెప్తున్నారు. బీజేపీ మాకు సైద్ధాంతిక శత్రువు, డీఎంకే మా రాజకీయ ప్రత్యర్థి, ఇందులో ఎటువంటి మార్పు లేదు అని టీవీకే నేతలు కుండబద్దలు కొట్టారు. ఇక ఈ కథనాల్లో హైలైట్ పాయింట్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ. పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ విజయ్ను ప్రసన్నం చేసుకుంటోందని పుకార్లు వచ్చాయి. దీనిపై టీవీకే ఎన్నికల ప్రచార కార్యదర్శి ఆధవ్ అర్జున క్లారిటీ ఇచ్చారు. విజయ్ పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ కాలం నుండి మంచి స్నేహితులని, ఒకరినొకరు గౌరవించుకుంటారని తెలిపారు. పవన్ గెలిచినప్పుడు విజయ్ విష్ చేయటం, విజయ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ అభినందించటం కేవలం మర్యాదపూర్వకమేనని, దీన్ని పొత్తులతో ముడిపెట్టవద్దని కోరారు. మరోవైపు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా ఈ పుకార్లపై స్పందించారు. విజయ్ ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించినందున తాము చర్చలు జరపటం లేదని చెప్పారు. అంతేకాదు, విజయ్కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. పుకార్లను పట్టించుకోకుండా విజయ్ తన పని తాను చేసుకునిపోతున్నారు. తాజాగా 25 మంది అభ్యర్థులతో కూడిన మొదటి సెట్ను విజయ్ స్వయంగా ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఆదవ్ అర్జున, ఎన్ ఆనంద్ వంటి కీలక నేతలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. చూశారుగా, విజయ్ ప్రస్తుతానికి తగ్గేదేలే అంటున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో తలపతి మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? పవన్ కళ్యాణ్ సలహాలు విజయ్ తీసుకుంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.